హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం ఈ యొక్క సర్వే అనేది ఇంతకు ముందు జరిగిందండి. అయితే ఈ సర్వేకి సంబంధించి డిసెంబర్ 2 నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఈ యొక్క ఎగ్జామ్స్ ఏ రకంగా ఉంటాయి, వాటి యొక్క సిలబస్ ఏ రకంగా ఉంటుంది, ఆ యొక్క ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, మీ యొక్క డేట్ ఏ రకంగా తెలుసుకోవాలి, ఇలాంటి అన్ని క్వశ్చన్లకి మన వీడియోలో అయితే మనం సమాధానాలు అయితే చెప్దామండి. అయితే మీరు చిన్న పని చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నేస్తే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఎలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలో మనం వీడియో చేస్తున్నామండి. ఆ వీడియో కానీ ఇంకెవరైనా చూడకపోతే వెంటనే ఆ వీడియోని చూడండి. ఆ వీడియో యొక్క లింక్ నేను పైన ఐక్యూలో పెడతాను, అంతేకాకుండా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ వీడియోని చూసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న కౌశలం ఫార్మేట్ ద్వారా నిరుద్యోగ యువతకి స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మరియు జాబ్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కౌశలం పరీక్షకు సంబంధించి తాజాగా అప్డేట్స్ ప్రకారం పరీక్షలు డిసెంబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. నమోదు చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి అధికారికంగా మెసేజ్లు అయితే వస్తాయి. ఈ యొక్క మెసేజ్ వచ్చిన వారు వారికి కేటాయించిన షెడ్యూల్లో వారికి కేటాయించిన సచివాలయంలో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది 2 పూటలు జరుగుతుందండి. ఉదయం పూట ఒకసారి, మధ్యాహ్నం పూట ఒకసారి, ఇలా 2 పూట్ల ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ప్రతి సచివాలయంలో ఒకసారి కేవలం 2 అభ్యర్థులకు మాత్రమే ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. ఇది ఎగ్జామ్ కు సంబంధించి కౌశలం ఎగ్జామ్ కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో వారికి ఫోన్ కి అయితే ఈ రకంగా ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా మెయిల్ కి అయితే ఈ రకంగా మెయిల్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ ఫోన్ కి వచ్చిన ఎస్ఎంఎస్ మరియు మెయిల్ కి వచ్చిన మెయిల్ రెండు నేను చూపించాను. ఈ రకంగా మీకు డేట్ తో సహా మీకు ఏ రోజు ఎగ్జామ్, ఏ టైంలో ఎగ్జామ్ అనేది చాలా క్లియర్ గా ఉందండి. ఈ యొక్క ఎగ్జామ్ కి అక్కడ డేట్ ఇచ్చిన దానికి 15 నిమిషాల ముందుగా అని చెప్పేసి అటెండ్ అవ్వమంటున్నారు. కానీ ఒక అరగంట ముందుగానే మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రూఫ్ తో పాటు మీకు ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ తీసుకొని మీ యొక్క సచివాలయానికి అయితే అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత మీకు కౌశలం ఎగ్జామ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. కౌశలం అంటే ఏంటి అంటే, ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఉద్యోగ సహాయం, పని దొరకడానికి అవసరమైన స్కిల్స్ నేర్పడం, ఐటీ, ఐటీఈఎస్, జీసీసీ వంటి రంగాల్లో జాబ్స్, పరీక్ష మరియు సర్టిఫికేట్ జారీ చేయడం, దానికి సంబంధించిన జాబ్స్ అనేవి చూపించడం. అంటే మీరు ఈ కౌశలం ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా అందులో ఉంటాయండి. ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఇట్లా మీరు నైపుణ్యం సంపాదించి మీరు జాబ్స్ కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది డిసెంబర్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. 2 స్లాట్లు ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక స్లాట్ ఎగ్జామ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు రెండో స్లాట్ యొక్క ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. ఇలా 2 స్లాట్లలో రోజుకి 2 చొప్పున మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే చేస్తారండి. అయితే దీనికి సిలబస్ ఏ రకంగా ఉంటుందని చెప్పేసి చాలా మంది మెయిల్స్ లో కూడా అడిగి ఉన్నారు. సిలబస్ ఏంటి అంటే, స్కిల్ టెస్ట్, కమ్యూనికేషన్ టెస్ట్ అని చెప్పేసి 2 ఉంటాయండి. ఫస్ట్ 45 మినిట్స్ మీకు గణితం, ఇంగ్లీష్, లాజికల్, కంప్యూటర్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ మీద 3 క్వశ్చన్లు అయితే ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేయడం అయితే చేస్తారండి. ఇలా 60 మినిట్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్ చొప్పున ఉండడం అయితే జరుగుతుందండి. పరీక్ష యొక్క నియమాలు ఏంటి అంటే, పరీక్షా సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ అనేది రాయాలి. కెమెరా, మైక్రోఫోన్ ఆన్లో ఉండాలి. ఇవి ఆల్రెడీ సచివాలయాలకి కెమెరా, మైక్రోఫోన్ అనేది చేరడం జరిగిందండి. ఈ యొక్క కెమెరా, మైక్రోఫోన్ల ద్వారానే మీరు ఎగ్జామ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ మైక్రోఫోన్ అనేది వాడేటప్పుడు కానీ, కెమెరా వాడేటప్పుడు కానీ ఒకరి ఫేస్ మాత్రమే ఉండాలి. ఎక్కువ మంది ఫేస్ ఉన్నట్టయితే ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు కానీ ట్యాబ్ అనే బటన్ కానీ కీబోర్డ్లో ప్రెస్ చేసినట్టయితే ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవేవి ప్రెస్ అవ్వకుండా, ఎక్కువ మంది మీ చుట్టూ లేకుండా ఉండేలాగా చూసుకొని ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయండి. ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వారికి మీకు తగిన ప్రొఫైల్కి తగిన జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. దీని మీద ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తానండి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఇవి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.